అంశం చూద్దాం. వచ్చే 3 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తవనున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్లో 45,000 కోట్ల పనులకు టెండర్లు పిలుస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇక జనవరిలో మరికొన్ని పనులు కలిపి మొత్తం 62,000 కోట్లతో రాజధాని పనులు పూర్తయ్యేలా కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. 5 ఐకాన్ భవనాలు, అసెంబ్లీ, హైకోర్టు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఓవర్ టు యు. చందు, వచ్చే 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తవుతాయని చెప్పి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈరోజు రాజమండ్రి, కాకినాడ మున్సిపాలిటీలో ఆయన సందర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్లో అనేక పనుల మీద కూడా సమీక్ష నిర్వహించారు. అయితే అమరావతి నిర్మాణానికి సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేక పనులకి ఆల్రెడీ ఆమోదం తీసుకోబోతున్నాం, ఆమోదం కొన్ని పొందాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆయన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని అంశాలను వివరించారు. అయితే ఇప్పుడు రేపు జరిగే కేబినెట్ సమావేశంలో 45 కోట్ల రూపాయలకు సంబంధించిన అమరావతి రాజధానికి సంబంధించిన పనులకి ఆయన ఏదైతే కాంట్రాక్టు ఇవ్వాల్సిన పనులు ఉన్నాయో వాటికి ఆమోదం రేపు చెప్తున్నట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే మొత్తం ఇవే కాకుండా జనవరి నెలాఖరు నాటికి మొత్తం చూసినట్లయితే 62,000 కోట్ల రూపాయల ప్రతిపాదనతోటి మొత్తం అమరావతి రాజధానిలో ఏదైతే నిర్మాణం చేయాల్సిన పనులున్నాయో వాటన్నిటికీ కూడా కాంట్రాక్టులన్నీ కూడా నిర్దేశించడం జరుగుతుంది. నిర్దేశిత సమయంలో ఈ పనులు పూర్తి చేసేందుకు కూడా ఒక లక్ష్యం పెట్టడం జరిగిందని కూడా మంత్రి నారాయణ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక 5 ఐకాన్ టవర్లు రాబోతున్నాయి. అలాగే అసెంబ్లీ భవనం పెద్దగా నిర్మాణం జరగబోతుంది. అలాగే ఉద్యోగులకి, అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఇతర మంత్రులకి సంబంధించిన ఏదైతే ఉంటాయో భవన సముదాయాలు కూడా నిర్మాణం ఇందులో ఉన్నాయని కూడా ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 6 నెలలుగా రాష్ట్రంలోని గత ప్రభుత్వం చేసిన అనేక పనులను సరిదిద్దుకోవడంలోనే, అనేక అక్రమాల అవినీతి పనులను సరిదిద్దుకోవడంలోనే సరిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి అనేక పనులు గత 5 ఏళ్లలో పెండింగ్లో పడిపోయినాయి అని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి. గత 5 ఏళ్లలో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద రాష్ట్రానికి దాదాపుగా 16,000 కోట్లకు పైగా నిధులు, అంటే అందులో కొన్ని పనులకి 30% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది, కొన్ని పనులకి 50% భరించాల్సి వస్తుంది. అయితే మొత్తం ఏ పనులు కూడా ముందుకి సాగకుండా మొత్తం కూడా పథకాలని సద్వినియోగం చేసుకోకుండా నిలిపేసిన పరిస్థితి ఉంది. దీనివల్ల పట్టణాభివృద్ధి అంతా కూడా కుంటుపడిందని చెప్పేసి కూడా నారాయణ తన సమావేశంలో చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తున్నాం, ఏదైతే 21 మున్సిపాలిటీలు రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా, కార్పొరేషన్లు కొన్ని, అలాగే మున్సిపాలిటీలు కొన్ని ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఎన్నికలను కూడా కొన్ని కోర్టు సమస్యలు ఉన్నాయి. కొన్ని గ్రామాల విలీనం వల్ల రాజమండ్రి, కాకినాడ ఇలాంటి కార్పొరేషన్లో కూడా ఎన్నికలు జరగకుండా గత 6 ఏళ్ళుగా నడుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కోర్టు సమస్యలను అధిగమించి వచ్చే జూన్, జూలైలో ఎన్నికలకి వెళ్ళడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా కూడా మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం చూసినట్లయితే రాష్ట్రంలో అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో, అలాగే పట్టణ ప్రాంతాల్లో, అంటే పురపాలన ప్రాంతాల్లో మొత్తం చూసినట్లయితే గత 5 ఏళ్లలో మంచినీటి, రక్షిత మంచినీటి కల్పించడంలో కానీ, మురుగునీటి పారుదల విషయంలో కానీ, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఏదైతే నిధులు వచ్చినాయో ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల, గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం వల్ల డెవలప్మెంట్ అంతా ఆగిపోయిందని చెప్పి కూడా ఆయన చెబుతూ 3,200 కోట్ల రూపాయలని రాష్ట్ర మున్సిపాలిటీలకు సంబంధించిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ చేసి ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. దానివల్ల కూడా బిల్లులు కాంట్రాక్టులు చేసిన పనులకి బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో కూడా పురపాలక సంఘాలు ఉండిపోయి, కార్పొరేషన్లు ఉండిపోయినాయని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి గత 6 నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన ఏదైతే అక్రమాలు, వైఫల్యాలు కావచ్చు, ఈ ఏదైతే వ్యవస్థల్ని
పక్కదారి పట్టించే పరిస్థితులు ఉన్నాయో ఈ 5-6 నెలల్లోని చక్కదిద్దడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా కార్యాచరణతో మౌలిక సదుపాయాల కల్పనకి, రక్షిత మంచినీరు కల్పనకి, అలాగే మురుగునీటి పారుదల కూడా ప్రధానమైన అంశం. ఆ విషయంలో కానీ అది శుద్ధి చేసే ప్లాంట్ల ఏర్పాటుకి కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నాం. కొన్ని వేగవంతమైన పనులు చేసేందుకు కూడా కొన్ని కార్యాచరణ చేపట్టబోతున్నట్టుగా తెలిపారు. అయితే ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో చూసినట్లయితే చెత్త పెద్ద సమస్య కింద మారింది. చెత్త వేయడానికి క్వారీ ప్రాంతాలు కూడా కొన్ని చోట్ల లేకపోవడం, ఉన్న చోట్ల వేస్తుంటే కొంత సమస్యలు, అనారోగ్య సమస్యల మీద ప్రజలు ఆందోళన చెందడం లాంటి సమస్యలను కూడా ప్రస్తావిస్తూ ఏ రోజు చెత్త ఆ రోజు బర్న్ అయ్యేలాగా ఏదైతే విద్యుత్ ప్రాజెక్టులు పెట్టి దాని ఆధారంగా వీటిని మన్నించే విషయాన్ని తీసుకుంటున్నాం. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి, కాకినాడ మధ్య ఒక చెత్తతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్ ఒకటి ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నారు. అలాగే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఒక ప్లాంటు, అలాగే కడప, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి చెత్తని దాదాపుగా రోజుకి 7,000 టన్నులకు పైగా చెత్త సేకరణ జరుగుతుంది. 70,000 టన్నులకు పైగా. అదంతా కూడా మొత్తం ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా, మన్నించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా చేయొచ్చు. దీనికి లాంఛనంగా ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కూడా ప్లాన్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఈ విధంగా చూసినట్లయితే రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగానే పట్టణ ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్ర స్వయంగా అంటే స్వయం పాలనలో కూడా, పరిపాలనలో కూడా నిధులు పెంచుకునే విధంగా పన్నుల బకాయిలు వసూలు చేసి మొత్తం పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి, మౌలిక సదుపాయాల విషయంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పి కూడా నారాయణ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా గోదావరి పుష్కరాలు 2007 సంవత్సరంలో రాబోతున్నాయి. దానికి గత సంవత్సరం టీడీపీ ప్రభుత్వం ఉండగానే గతంలో పుష్కరాలు 2015లో వచ్చాయి. అప్పట్లో పనులు చేసేటప్పుడు కొంత తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు 2 సంవత్సరాల ముందుగానే లాంగ్ టర్మ్ చేయాల్సిన పనులు, దగ్గరగా చేయాల్సిన పనులు, మధ్యస్థంగా చేయాల్సిన పనులు మొత్తం ఒక కార్యాచరణ సిద్ధం చేసి దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు రాబట్టుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళడానికి కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో చర్చించినట్టు పుష్కర ప్రణాళికని సిద్ధం చేయాలని చెప్పి త్వరలోనే చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ఏ విధంగా దీనికి ఉండాలి, పుష్కర్ ప్లానింగ్ ఎలా ఉండాలో ఒక దశ కూడా సూచించే పరిస్థితి అధికారులకు ఉంటుందని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో, అదే నగర కార్పొరేషన్లో చూసినట్లయితే మొత్తం రాబోయే రోజుల్లో మొత్తం పనులు వేగవంతం చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా, ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా అక్కడ నారాయణ చెప్పిన పరిస్థితి. చందు. శ్రీరాము